అక్కడ స్నానం చేయాలి. మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ తీసుకున్న తర్వాత రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ స్లిప్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ స్లిప్లో మనకు ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది చూసారు పైన, ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అండి. ఈ నెంబర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 hours తర్వాత మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్లో మనకి రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. మీరు చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు ఏఆర్పీ కౌంటర్ దగ్గర మనకి బయట స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ రన్ అవుతున్నటువంటి నెంబరు మీకు ఇచ్చినటువంటి ఇంత రిజిస్ట్రేషన్ నెంబరు కంపేర్ చేసుకోండి. దాని మీద ఎంత ఉంది అన్నది మనకి దాన్ని బట్టి మనకి రూమ్ ఎలర్ట్ అయిందా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అంటే ఒక్కొక్కసారి కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మనకి ఎస్ఎంఎస్ అయితే రాకపోవచ్చు. అటువంటి టైంలో దాన్ని చెక్ చేసుకోవడం వల్ల మనకి రూమ్ ఎప్పుడు ఎలర్ట్ అయింది, ఎలర్ట్ కాలేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మన దగ్గరలోనే ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమండి? ఓకే.